హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మనకి మళ్ళీ అమెజాన్ నుంచి అయితే హైరింగ్ అనేది వేరియస్ రోల్స్కి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో మెయిన్గా ఈరోజు వచ్చేసి రోల్ నేమ్ ఏంటంటే ఎంహెచ్ఎల్ఎస్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ 2024. సో ఎంహెచ్ఎల్ఎస్ అసోసియేట్ అనే రోల్కి అయితే హైరింగ్ జరుగుతుంది. సో మెయిన్గా మనకి జాబ్ టైటిల్ వచ్చేసి ఎంహెచ్ఎల్ఎస్ అసోసియేట్ L3. సో ఇది వచ్చేసి ఒక L3 లెవెల్ రోల్. మెయిన్గా శాలరీ ప్యాకేజ్ వచ్చేసి 3.5 to 4.5 ఈ రేంజ్లో అయితే శాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో మనకి ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ లిమిటెడ్ VCC లొకేషన్స్. సో అంటే మెయిన్గా ఇక్కడ కింద మెన్షన్ చేసిన లొకేషన్స్ వాళ్ళైతే వర్క్ ఫ్రమ్ రోల్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. సో మెయిన్గా స్టేట్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, కేరళ అండ్ వెస్ట్ బెంగాల్. సో ఈ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే ఒకవేళ మనకి జాబ్ వస్తే వీళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంది. సో మనకి ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ బేస్డ్ జాబ్ ఫర్ కాంట్రాక్ట్ ఫర్ 12 months ఆఫ్ అమెజాన్ పేరోల్. సో వీళ్ళైతే ఫస్ట్ 12 months కాంట్రాక్ట్ రోల్ కిందనైతే మననైతే హైర్ చేసుకుంటున్నారు. సో ఆ తర్వాత పర్ఫార్మెన్స్ బేస్డ్ మనైతే పర్మనెంట్ చేస్తారు. సో మెయిన్గా మనకి ఎంహెచ్ఎల్ఎస్ టీమ్ యొక్కకి జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇక్కడ వాళ్ళు అన్నీ కూడా మెన్షన్ చేసినారు. అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ షిఫ్ట్ డిసైడ్స్ ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మెయిన్గా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ద ఎంహెచ్ఎల్ఎస్ టీమ్ ఈస్ కంప్రైజ్డ్ ఆఫ్ హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ సపోర్టింగ్ అమెజాన్ ఎంప్లాయీస్ గ్లోబally within the multiple languages with services 24 hours a day, 7 days a week in some countries. యాజ్ ఎంహెచ్ఎల్ఎస్ ప్రొఫెషనల్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ విల్ బి. సో ఎంహెచ్ఎల్ఎస్ అంటే మెయిన్గా ఎంహెచ్ఎల్ఎస్ అంటే ఏంటంటే మై హెచ్ఆర్ సర్వీసెస్ లిమిటెడ్ అన్నట్టు. సో హ్యాండిల్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ ఫర్ అమెజాన్ ఎంప్లాయీస్ రిగార్డింగ్ దర్ హెచ్ఆర్ క్వైరీస్. సో హెచ్ఆర్కి సంబంధించిన క్వైరీస్కి మనమైతే సపోర్ట్ రోల్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఈ రోల్ వాళ్ళైతే సాల్వ్ చేస్తారు. అండ్ రిసీవ్ క్వైరీస్ వయా ఫోన్, చాట్ ఆర్ లాగ్ కాంటాక్ట్స్ ఇన్ టు ద షేర్ డివైస్ మేనేజ్మెంట్ సిస్టమ్. రెస్పాన్సిబుల్ టు వర్క్ ఆన్ టికెటింగ్ టు సాల్వ్ ద క్వైరీస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఎంప్లాయీ. సో ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ ఇష్యూస్కి సంబంధించి టికెట్స్ రేజ్ చేస్తారో వారిని అయితే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెస్పాండింగ్ టు ఇంక్వైరీస్ రిగార్డింగ్ పాలసీస్, ప్రోగ్రామ్స్ ఇంక్లూడింగ్ బెనిఫిట్స్, అటెండెన్స్, పేరోల్ డిడక్షన్స్ ఎక్సెట్రా. సో మనకి అమెజాన్ ఎంప్లాయీస్కి ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో వాళ్ళ అటెండెన్స్ కానీ పేరోల్కి సంబంధించి అండ్ వాళ్ళ శాలరీ డిడక్షన్కి సంబంధించి ఏమైనా క్వైరీస్ ఉంటే కూడా మనమైతే సాల్వ్ చేయాల్సి వాళ్ళకి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ other to define process and ensure the delivery in accordance to the set of quality standards through knowledge of policies and process for multiple customers group. Ensure the service level are achieved at all times of HRS process. Use high judgment, critical thinking, reasonable to balance process others with employees. Needs to analyze and decide the suitable resolutions. Integrity, discretion in dealing with sensitive information and ensure data privacy all the times. Take ownership for resolution and individual metrics. సో ప్రతి రోల్కి కూడా మనకి ఇండివిజువల్ మెట్రిక్స్ ఉంటాయి. సో ఆ మెట్రిక్స్ని ఫాలో అవుతూ ఒక ప్రాపర్ సెట్ ఆఫ్ క్వాలిటీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసుకుంటూ మన ఎంప్లాయీస్కి అయితే మనం వాళ్ళకి సంబంధించిన క్వైరీస్ అన్ని కూడా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అనేది మ్యాండేటరీ. మనకి ఇది ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 1 to 10 years of experience in international voice process. Willingness to hand calls, willingness to work in call center, contact center, help desk environment. Next, proficient in MS Excel and Word email writing, application of phone, email, etiquette in customer interaction. So, which is basic qualifications. నెక్స్ట్ మనకి వాళ్ళు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అంటే హ్యాండ్లింగ్ హెచ్ఆర్ హెల్ప్ డెస్క్ సర్వీసెస్ డిజైరబుల్, ఎక్స్పీరియన్స్ ఇన్ హెచ్ఆర్ షేర్ సర్వీసెస్, పీపుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ పీపుల్స్ పడ్. సో వీళ్ళకి సంబంధించిన ఇది అక్కడ మెన్షన్ చేసిన వాటి మీద మనకి ఏదైతే ప్రీవియస్గా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అదొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి షిఫ్ట్స్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ అని ఉంటాయి. ఇది వచ్చి మనకి ఆల్రెడీ పైన మెన్షన్ చేసినారు 24/2 షిఫ్ట్ ఉంటుంది కాబట్టి సో రొటేషనల్ షిఫ్ట్స్ అని ఉంటాయి. సో షిఫ్ట్స్ అనేది కూడా మనకి ఎవ్రీ 3-4 monthsకి అయితే మన షిఫ్ట్ అయితే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వీకప్స్ వచ్చేసి కూడా 5 days వర్కింగ్ ఉంటుంది, 2 days కన్సిక్యూటివ్ వీకప్స్ అనేవి ఉంటాయి. సో ఇది వచ్చేసి జాబ్ రోల్. అండ్ మీరు జాబ్ రోల్కి ఎలా అప్లై చేసుకోవాలంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో జాబ్ లింక్ అయితే ఇస్తాం. మీ అక్కడ త్రూ అయితే జాబ్ రోల్కి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఆ లింక్ ఓపెన్ చేస్తారో మీకు ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సోర్స్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, సిటిజన్షిప్, డిసేబిలిటీ, అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ ప్రొఫైల్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా మన వాళ్ళ రిక్వైర్మెంట్స్కి సంబంధించి అన్ని క్లిక్ చేసి నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ ఇచ్చేసి మన రెజ్యూమ్ అప్లోడ్ చేసి తర్వాత ఫోటో దిగి చెక్ బాక్స్ క్లిక్ చేసినట్టయితే మన ప్రొఫైల్ అనేది అమెజాన్ వాళ్ళకైతే సబ్మిట్ అవుతుంది. సో మన బేస్డ్ అపాన్ వాళ్ళ రిక్వైర్మెంట్ మన ప్రొఫైల్ అనేది వాళ్ళకి మ్యాచ్ అవుతే
మనల్ని మాత్రం వాళ్ళు ఎగ్జామ్ ఇన్విటేషన్‌కి అయితే మనకి మెయిల్ రావడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.